Let's get you updates from Telangana, where a massive political storm is brewing in Telangana with Chief Minister Revanth Reddy and KT Ramarao locking horns in the assembly. In a massive face-off that was witnessed in the assembly, the Chief Minister accused KTR of dynasty politics. While speaking in the assembly, Chief Minister of Telangana said that people were not in politics because of their father and grandfather's name, but by working for the grassroots level. He was talking about all the politicians. Then he took the dynasty jibe at KTR. Revanth Reddy, in fact, alleged that he came into politics from the lower level and became the chief minister, taking a jibe at the chief minister. KTR questioned that when the CM said about father and grandfather, was he talking about Rahul Gandhi and Rajiv Gandhi? మా నాయన నాకేమో ఇట్లా ఉచితంగా కుర్చీలు ఇచ్చి చదువు రాకపోయినా తీసుకొచ్చి మంత్రులను చేయలే. మా నాయన చదువు రాకపోయినా సందే లేకపోయినా మాకు మంత్రులను చేసి ఇంట్లో కూసబెట్టలే. మేము కష్టపడి కింద నుంచి జిల్లా పరిషత్లో పనిచేసినాం, శాసన మండలిలో పనిచేసినాం, శాసనసభ్యుడిగా పనిచేసినాం, పార్లమెంటు సభ్యుడిగా పనిచేసినాం, ఈ రోజు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాం. అధ్యక్ష, ఇదంతా స్వయం కృషితోని కష్టపడి తెలుసుకొని అవగాహన కల్పించుకొని సభలకు వచ్చినాం. అధ్యక్ష, అయ్య పేరు తాత పేరు చెప్పుకొని ఇందులోకి రాలేదు. కాబట్టి దయచేసి అధ్యక్ష, నేను కూడా అనొచ్చు అధ్యక్ష, పేమెంట్ కోటాలో ముఖ్యమంత్రి పదవి కొట్టేసిన నేను కూడా మాట్లాడడం, నేను కూడా మాట్లాడతాను. అయ్యల పేర్లు చెప్పి పదవులు అంటే రాహుల్ గాంధీని అంటుండా, రాజీవ్ గాంధీని అంటుండా నాకు తెలియదు అధ్యక్ష. ఎవరిని అంటుండ అధ్యక్ష? ఆయన ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఇప్పుడు చాలా